వితౌట్ ఎక్విప్మెంట్ అంటే లో బడ్జెట్ గేమ్. దీంట్లో సార్ మన గవర్నమెంట్ స్కూల్కి సంబంధించిన ప్రైవేట్ స్కూల్కి సంబంధించిన చాలామంది పేద విద్యార్థులు ఉంటారు. లైక్ నాలా నేను కూడా జెడ్పీహెచ్ఎస్ ములంగూరులో చదువుకున్నా, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా, నా ప్రాపర్ అది. నేను కూడా సార్ కొన్ని డబ్బు లేని కారణాల వల్ల స్టేట్ లెవెల్ మిస్ అయినా, నేషనల్ లెవెల్ కూడా మిస్ అయినా. సో మా గురుగారు బి లక్ష్మీనారాయణ సార్, మా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు హెల్ప్ చేసి చాలా స్టేట్కి తీసుకెళ్ళారు, నేషనల్ తీసుకెళ్ళారు, కొన్ని జరిగాయి. సో అదే దృష్టిలో పెట్టుకుని 3 years నుంచి ప్లాన్ చేసిన సార్. ఇది 3 years నుంచి ప్లాన్ చేసి లో బడ్జెట్ గేమ్ ఇది. అదే జస్ట్ లైక్ కబడ్డీ. సార్ ఎగ్జాంపుల్ జస్ట్ లైక్ కబడ్డీ. There is no finance required. Yes, only sir. your physical fitness is required. ఎస్ సార్. సో ఇందులో ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఇది కూడా దీంట్లో కొంచెం మన కాన్సన్ట్రేషన్ చేసి దీంట్లో ఇది కూడా యాడ్ చేసాం సార్. ఇప్పుడు చాలామంది సార్ చూడండి, ఇప్పుడు కబడ్డీ ఉన్నది, కబడ్డీలో ఈ అబ్బాయి బాగా లావుగా ఉన్నాడు, ఓవర్ వెయిట్ ఉన్నాడు తీసేస్తారు. మన వాలీబాల్లో సార్ అబ్బాయిది హైట్ తక్కువ ఉంది, హైట్ లేదు అని కూడా రిజెక్ట్ చేస్తారు. ఇవి కొన్ని గేమ్లలో చూస్తే అబ్బాయి ఖోఖోలో చూస్తే కూర్చుంటే ఉక్క రాదు, అబ్బాయి లావుగా ఉన్నాడని దానిలో కూడా కట్ చేయడం ఉంటుంది. సో ఇందులో సార్ ఈ అబ్బాయి లావుగా ఉన్నాడు, పొట్టిగా ఉన్నాడు, బక్కగా ఉన్నాడు, హైట్ ఉన్నాడు, ఇలాంటి భేదాలు లేకుండా సార్. సో దీంట్లో ప్రతి ఒక్క అబ్బాయి దీంట్లో ఆడచ్చు, నేను కూడా దీంట్లో ఈ గేమ్లో ఆడచ్చు అని వానికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, వాని మీద వానికి నమ్మకం రావాలని ఈ గేమ్ డిజైన్ చేశాను సార్. ఓకే. సో ఈ గేమ్ నేమ్ సార్ ఫీల్డ్ బేస్బాల్ సార్. ఫీల్డ్ బేస్ బాల్. ఫీల్డ్ బేస్బాల్. సో మనం బేస్బాల్కి, సాఫ్ట్ బాల్కి దీనికి ఎలాంటి సంబంధం లేదు. సో బేస్బాల్ అని, ఫీల్డ్ బేస్బాల్ అని నేమ్ ఎట్లా వచ్చిందంటే సార్, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి సార్, మనకి సర్కిల్ వచ్చేసి సార్ ఇది ఫీల్డ్ సార్, ఇది గ్రౌండ్ జస్ట్ లైక్ క్రికెట్ గ్రౌండ్ సార్. సో మనకి ఫీల్డ్ ప్లస్ బేస్, ఫీల్డ్ బేస్బాల్లో మనకు చాలా ఇంపార్టెంట్ పైన ఒక గ్రౌండ్ సార్, ఇది మెజర్మెంట్. సో ఈ బేస్కి సంబంధించి 40x40 మెజర్మెంట్. ఇది బాక్స్ మధ్యలో ఉన్న బాక్స్ 40x40 సార్. సో ఈ 40x40కి ఇక్కడ సంబంధించిన మనకి ఇక్కడ స్క్వేర్ కూడా రెక్టాంగులర్ ఉన్నట్టు ఈ డిస్టెన్స్ ఏమా సేమ్ సార్, 40x40 స్క్వేర్ షేప్ లో ఉంటుంది సార్ అది. సో మనకు స్క్వేర్ షేప్ లో సార్ 4 కార్నర్స్ లో బేస్ ఉంటుంది సార్, 1 2 3 4 బేసెస్ ఉంటాయి. సో ఈ 4 బేసెస్ నాకు 1 మీటర్ దాంట్లో ఉంటుంది సార్ మన మెజర్మెంట్. సో అదే విధంగా మనకు ఈ బేస్లో సెంట్రల్ మిడిల్ సర్కిల్ ఉంది సార్, ఇది 1 మీటర్ సంబంధించింది. సో అదే విధంగా మనకు దీంట్లో సార్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే దీంట్లో టోటల్ 16 ప్లేయర్స్ ఆడుతారు సార్. అంటే ఒక టీమ్, వన్ టీమ్ 16, అనదర్ టీమ్ 16, 32 మెంబర్స్. సో 16+16 32 మెంబర్స్ అవుతున్నారు. సో దీంట్లో మనకు అదే 32 మెంబర్స్ని తీసుకుంటే సార్, దీంట్లో మనకు కావాల్సిన ఓన్లీ 1 బాల్. ఒక బాల్తోనే మనం 32 మంది క్రీడాకారులు మనం ఆడిపోయచ్చు. అదే వేరే గేమ్లో చూసుకుంటే ఎక్స్ట్రా ప్లేయర్ నువ్వు నెక్స్ట్ టైం నువ్వు ఆడవచ్చు, నెక్స్ట్ స్టేట్ మీట్లో ఆడిపిస్తా, ఇట్లా చాలా మంది జరుగుతున్నాయి. సో ఏ పిల్లాడు కూడా మనకు ఎలాంటి వాడు కూడా డిసప్పాయింట్ కాకుండా ఎక్కువ మందికి అవకాశం ఇవ్వాలి. ఎవరు కూడా డిసప్పాయింట్ కాకుండా వాళ్ళు ప్రతి ఒక్కరు దీంట్లో గేమ్లో ఆడాలని. ఇది 20 minutes డ్యూరేషన్ ఉంటుంది, 20 minutes డ్యూరేషన్. దాంట్లో 10 minutes బ్రేక్ ఉంటుందా? మరియు 10 minutes ఉంటుంది సార్. సో దీంట్లో చూస్తే సార్ మనకు ఫస్ట్ 10 minutes తర్వాతనే మనం బ్రేక్ తీసుకోవాలి. బ్రేక్ తీసుకోవడం కానీ 3 minutes బ్రేక్ ఉంటుంది సార్. దెన్ ఆఫ్టర్ 3 minutes బ్రేక్ తర్వాత మళ్ళీ 10 minutes గేమ్ స్టార్ట్ అవుతుంది. సో ఇదే ఆ ఫస్ట్ 10 minutes బ్రేక్ తర్వాత మనం ప్లేయర్ చేంజ్ చేయడం కానీ, మనం వాళ్ళకు అడ్వైస్ ఇవ్వడం కానీ జరుగుతుంది. సో మధ్యలో మనకు ఫస్ట్ 10 minutes మనకు ఎలాంటి బ్రేక్ ఉండదు, టైం అవుట్ ఎలాంటివి ఉండదు. జస్ట్ ఓన్లీ ఆఫ్టర్ 10 minutes తర్వాత 3 minutes బ్రేక్ ఉంటుంది. అది ఎవరు కానీ గర్ల్స్ కానీ బాయ్స్ కానీ ఎవరు. బాల్ సైజ్ ఎంత ఉంటుంది సార్? ఇది మినీ సైజ్ బాల్ 350 grams ఉంటుంది సార్ సైజ్ బాల్. ఎంత ఉంటుంది అంటే క్రికెట్ బాల్ కంటే పెద్దగా ఉంటుంది. మన హ్యాండ్ బాల్లో మినీ సైజ్ తీసుకోండి సార్, హ్యాండ్ బాల్లో మినీ సైజ్ తీసుకోండి. సో ఇది 350 grams ఉంటూ 345 grams ఉంటుంది సార్ బాల్కి. సో అన్ని దీంట్లో మన బుక్లో కూడా అన్నీ మెన్షన్ చేసాం సార్. సో ఇది విషయం సార్. మనకు దీంట్లో ఒకవేళ ప్లేయర్లకు మనం చేంజ్ చేయాలనుకున్నా కూడా దీంట్లో కోచ్ కానీ మేనేజర్ కానీ వాళ్ళు ఎలాంటివి కూడా మధ్యలో డిస్టర్బ్ చేసే అవకాశం లేదు. ఏదైనా వాట్ ఎవర్ ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా, ప్లేయర్ చేంజ్ చేయాలన్నా, ఏం చేయాలన్నా రెస్పాన్సిబిలిటీ టోటల్లీ క్యాప్టెన్ ఉంది సార్. ఒకవేళ మనం ప్లేయర్ చేంజ్ చేయాలనుకున్నా కూడా ఆఫ్టర్ 10 minutes తర్వాత, ఫస్ట్ హాఫ్ తర్వాత ప్లేయర్ చేంజ్ చేయాలి సార్. మళ్ళీ 10 minutes, within 10 minutes యూ కెనాట్ చేంజ్. ఎస్, యూ కెనాట్ చేంజ్ సార్. సార్ ఇది దీనికి సంబంధించిన ఇది తీసుకుంటాం సార్. సో అదేవిధంగా సార్ డేటా చూడండి, ఇప్పుడు
ఇక్కడ బేస్ 1, 2, 3, 4 ఉన్నారు సార్. సో ఏ టీం వాళ్ళు ఇక్కడ నిలబడతారు సార్. దీంట్లో టాస్ విన్నాక సార్ దీంట్లో మనం చూస్ చేసుకోవాల్సింది మీ బాల్ కావాలా గ్రౌండ్ కావాలా అలాంటి ఏమి ఉండదు సార్ ఇట్లా. సో దిస్ మనకు ఒకటే పాయింట్ ఉంటాయి. టాస్ విన్నాక మనం ఫీల్డా బేసా ఇది సార్. ఎగ్జాంపుల్ చూడండి సార్, ఇప్పుడు ఏ టీం బి టీం రెండు టీంలు ఉన్నాయి సార్. సో మనకు టాస్ విన్ అయినాక ఏ టీం వాళ్ళు టాస్ విన్నారు సార్. ఏ టీం వాళ్ళు టాస్ విన్ అయినాక సార్ వాళ్ళు బేస్ చూస్ చేసుకున్నారు. సో బేస్ చూస్ చేసుకుంటే ఇక్కడ 4 ప్లేయర్స్ ఉంటారు. 1, 2, 3, 4 అంటే బేస్ 1, 2, 3, 4. సో వన్ మోర్ థింగ్, ఇక్కడ మిడిల్ సర్కిల్ ఉంది కదా సార్ 1 మీటర్లో. సో అందులో ఒక ప్లేయర్ ఉంటాడు. సో ఇక్కడ ఏ టీంకి సంబంధించిన 4 ప్లేయర్స్ బేస్లో. సో యాజ్ ఇట్ ఈస్గా అదే విధంగా మనకు ఫీల్డ్లో సార్ 4 ప్లేయర్స్ ఉంటారు. ఏ టీంకి సంబంధించిన వాళ్ళు 4 ప్లేయర్స్ ఉంటారు. సో వాళ్ళు కూడా 4 కార్నర్స్ వాళ్ళు నిలబడతారు. సో అదే అంటే ఈ సర్కిల్లో ఎక్కడైనా నిలబడచ్చా? ఎక్కడ నిలబడచ్చు. సో దాని తర్వాత సార్ మనకు బేస్లో కూడా బీటింగ్ సంబంధించిన వాళ్ళు ఇది 40 మీటర్ డ్యూరేషన్ లెంత్ ఉంది కదా సార్. సో లెంత్ మనకు 20 మీటర్ డిస్టెన్స్లో మిడిల్ ఒక ప్లేయర్ నిలబడాలి బీటింగ్ సంబంధించిన. సేమ్ యాజ్ ఇట్ ఈస్ 1, 2, 3, 4 మిడిల్లో. ఎస్ సార్. సో అదే విధంగా యాజ్ ఇట్ ఈస్గా మనకు మళ్ళీ ఫీల్డ్లో కూడా 4 మెంబర్స్ ఉంటాం. సో 4 మెంబర్స్ ఉంటే ఇప్పుడు ఎప్పుడైతే మనం బాల్ మనం టాస్ విన్ అయినాక ఇక్కడ సెంట్రల్ బేస్ ఇక్కడ చూడండి సార్. సెంట్రల్ బేస్ లో మనకు ఏ టీం సంబంధించిన ప్లేయర్ బేస్ 1 కి ఫస్ట్ పాస్ చేయాలి. సో మనం బాల్ పాస్ చేయాలి. సో ఎప్పుడైతే అంటే ఇట్లా ఓన్లీ జస్ట్ త్రో చేయాలి సార్. త్రో చేయాలి. చాలా ఈజీ గేమ్ సార్. అందుకు ప్రతి ఒక్కరు ఆడే గేమ్స్ అది. సో పాస్ మనం బాల్ త్రో చేయాలి. సో ఏ టీం సంబంధించిన బేస్ 1 లో ఉన్న ప్లేయర్ ఎప్పుడైతే బాల్ క్యాచ్ చేస్తారో అన్ఎక్స్పెక్టెడ్గా 3 టైమ్స్ బాల్ మిస్ అయిపోయింది. సో ఆ ప్లేయర్ని మనం సస్పెండ్ చేసి అవుట్ బయట పంపించాల్సి అవుట్ అన్నట్టు. సో నెక్స్ట్ మనం వేరే ప్లేయర్కి మనం తీసుకోవాలి. అంటే మనకి ఏ టీం వాళ్ళు 5 ఇక్కడ ఉన్నట్టు ఇక్కడ 4 5, 4, 9 ఇంకా 7 ప్లేస్ బయట ఉంటుంది సార్. వాళ్ళు ఎట్లా రావాలో అది కూడా నేను చెప్తాను సార్. సో ఏకి సంబంధించిన వాళ్ళు 1, 2, 3, 4 ఉన్నారు. సెంటర్లో ఒకరు 5, సర్కిల్లో కూడా 4. సో యాజ్ ఇట్ ఈస్ గా సేమ్ బీటింగ్ సంబంధించిన ఈ 20 మీటర్ డిస్టెన్స్ లో మధ్యలో 1, 2, 3, 4 వాళ్ళు కూడా సెంటర్ లో కూడా ఉంటారు కంపల్సరీ. సో అదే విధంగా మన ఫీల్డ్ లో కూడా 4 మెంబర్స్ ఉంటారు. సో ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు ఇక్కడ మనం బాల్ పాస్ చేస్తున్నాం అంటే ఇక్కడ మన ఫస్ట్ పాస్ స్టార్ట్ అయిపోయింది. సో బేస్ 1 నుంచి బేస్ 2 మనం బాల్ పాస్ చేసేటప్పుడు బాల్ ఇట్లా త్రో చేసేటప్పుడు బాల్ ఎయిర్లో ఉన్నప్పటి నుంచే మన ఏ టీంకి సంబంధించిన ప్లేయర్స్ అందరూ రన్ చేయాలి స్కోర్ కోసం. సో ఇక్కడ చూడండి సార్, ఇక్కడ వాళ్ళ రన్నింగ్ పొజిషన్ ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి ఎక్కడికి రన్ చేయాలి? మన ఇక్కడ స్టార్ట్ ఉంటుంది సార్. స్టార్ట్ ఎక్కడ ఉంటుంది, ఎండ్ ఎక్కడ ఉంటాయి. ఏదైతే ప్లేయర్ ఎక్కడైతే స్టార్ట్ చేస్తారో స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్ కూడా వచ్చినాక ఒక ప్లేయర్ ఏం చేయాలి సార్, 1 by 1 వాళ్ళు బయటకు వెళ్ళిపోవాలి. సో మిగతా సంబంధించిన ప్లేయర్స్ ఉంటారు కదా సార్, 7 ప్లేయర్స్, వాళ్ళు ఏం చేయాలంటే సార్ వాళ్ళు ఫీల్డ్లో రావాలి. యాజ్ ఇట్ ఈస్ కావాలి. ఫీల్డ్లో ఉన్న ప్లేయర్ బయటకు వెళ్ళాలంటే ఒకటి లోపల రావాల్సిందే. సో యాజ్ ఇట్ ఈస్ వాళ్ళు ఫీల్డ్లో రావాలి. ఫీల్డ్లో ఉన్న ప్లేయర్ మళ్ళీ బేస్లో కూడా కంప్లీట్ అయిపోతుంది సార్ రన్లో. సో బేస్లో కూడా కంప్లీట్ అయిపోయినా కూడా ఈ ఫీల్డ్లో ఉన్న ప్లేయర్ బేస్లో వెళ్ళాలి. డైరెక్ట్ కూడా మనం బయట ఉన్న ప్లేయర్ బేస్కి వచ్చే అవకాశం లేదు. వీళ్ళు వచ్చే అవకాశం లేదా? వీళ్ళు వెళ్ళాలి, ఫీల్డ్ ఉన్న వాళ్ళు వెళ్ళాలి. కానీ ఎక్స్ట్రా ప్లేయర్ 7 ఉన్నారు కదా సార్, బయట ఉన్న వాళ్ళు ఫీల్డ్ లో ఉండాలి. ఫీల్డ్ వాళ్ళే ఇన్సైడ్ కి రావాలి, అంటే ఇట్లా ఎక్స్టెండ్ చేసుకుంటూ పోవాలి వాళ్ళు. సో ఇక్కడ మనం రన్నింగ్ పొజిషన్ సార్, రన్ స్కోర్ తీసుకుంటూ రన్ చేస్తున్నారు. సో రన్ చేసే సమయంలో సార్ బీటింగ్ సంబంధించిన ప్లేయర్స్ ఉంటారు కదా సార్, 4 మెంబర్స్, వాళ్ళు కానీ ఈ రన్ చేసే ప్లేయర్లకు ఎలాంటి డిస్టర్బ్ చేయొద్దు. రన్ చేసేటప్పుడు చేయి బట్టి గుంజడం, పుష్ చేయడం, కాళ్ళు ఇట్లా అడ్డం పెట్టి వాళ్ళకు డిస్టర్బ్ చేయడం ఇలాంటివి చేయదు. సో ఈ ఫీల్డ్ నుంచి మనకు 2 feet డిస్టెన్స్లో ఒక బాక్స్ ఉంటుంది సార్. సో ఎప్పుడైతే ఏ టీంకి సంబంధించిన ప్లేయర్ వాళ్ళు రన్ చేస్తారో ఆ బీటింగ్ సంబంధించిన ప్లేయర్స్ వాళ్ళకు డిస్టర్బ్ చేయకుండా ఇక్కడ 2 కాళ్ళు పెట్టి బాక్స్ నిలబడాలి. అవును సార్. సో ఇక్కడ రన్ చేసిన తర్వాత సో మనకు ఏ టీంకి సంబంధించిన వాళ్ళు 2 కాళ్ళు సర్కిల్లో నిలబెట్టి నిలబడాలి. బీటింగ్కి సంబంధించిన వాళ్ళు 1 leg సర్కిల్లో 1 leg బాక్స్లో ఉండాలి సార్. వాళ్ళు ఇక్కడ ఉండేది కానీ ఇప్పుడు 1 leg ఇక్కడ బయట ఉంటుంది, లోపల ఉంటుంది సార్. సో అది సో ఇప్పుడు మనకు ఇది కూడా అదే ఉన్నట్టుంది కదా? అవును సార్, అవును సార్, ఇది కూడా అదే సార్. సో వాళ్ళకు స్టాండింగ్ పొజిషన్ ఉంది సార్. ఏ టీం ప్లస్ బీటింగ్ ప్లేస్ అండ్ రెఫరీ స్టాండింగ్ పొజిషన్ ఎక్కడ నిలబడితే అక్కడ ఉంది.
సో మనకి ఇది అయిపోయిన తర్వాత దీంట్లో ఫీల్డ్లో ఉన్న బీటింగ్కి సంబంధించిన ప్లేయర్లో వాళ్ళ డ్యూటీస్ ఏంటి, వాళ్ళు అట్టిగా నిలబడతారా అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది సార్. సో ఎప్పుడైతే మనం బేస్లో పాస్ త్రో చేస్తాం సార్, అన్ఎక్స్పెక్టెడ్గా బాల్ మిస్ అయ్యి ఫీల్డ్లో వచ్చినా బయటికి వెళ్ళినా బీటింగ్కి సంబంధించిన ప్లేయర్ మాత్రమే బాల్ని తీసుకోవాలి. వాళ్ళు క్యాచ్ పట్టకపోతే బాల్ తీసుకోవాలి. సో ఎగ్జాంపుల్ చూడండి సార్, ఇప్పుడు ఈ అబ్బాయి నాకు బాల్ త్రో చేస్తున్నారు, నేను ఏ టీం మాది, నా అన్ఎక్స్పెక్టెడ్ నా బాల్ని క్యాచ్ చేయలే, నాకు టచ్ హ్యాండ్స్ కానీ బాడీ కానీ ఎక్కడైనా కూడా టచ్ బాల్ బయటకు వెళ్ళినా కూడా బీటింగ్ సంబంధించిన ప్లేయర్ తీసుకొని బాల్ తీసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ సెంట్రల్ బేస్లో ఉన్న ప్లేయర్లకు బాల్ ఇవ్వాలి, వాళ్ళ ప్లేయర్కి బీటింగ్ సంబంధించిన ప్లేయర్కి ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఏ టీం బీటింగ్ సంబంధించి ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళకి ఇవ్వాలంటే వాళ్ళకి ఏ అయినా కూడా పట్టవచ్చు కదా, మరి కంపల్సరీ పట్టాల్సిందే బాల్ అది పట్టాలి. బీటింగ్ సంబంధించిన వాళ్ళకి త్రో చేయాలి, బీఓలకి ఇవ్వాలి సార్. సో ఇక్కడ బాల్ పట్టుకుని సార్ ఇక్కడ ఆ బాల్ తీసుకొని ఇట్లా బాడీకి టచ్ చేయాలి సార్. బాడీ టచ్ చేస్తే ఇప్పుడు ఎవరికైతే బాల్ దగ్గర నుంచి మిస్ అయిందో బాల్ క్యాచ్ ఎవరికైతే బాల్ హ్యాండ్కి టచ్ అయినా బాడీ టచ్ బాల్ మిస్ అయినా సార్ ఆ ప్లేయర్ మాత్రమే అవుట్ అవుతారు బేస్ నుంచి. సో ఇక్కడ మనకు బేస్ నుంచి అవుట్ అయిన సార్ వాళ్ళు కూడా మనకు అవుట్ అయిపోయినాక మళ్ళీ డైరెక్ట్ అవుట్ బయట ఉన్న ప్లేయర్లు డైరెక్ట్ బేస్లో రావద్దు, వాళ్ళు ఫీల్డ్లోకి పోవాలి. అక్కడ క్యాప్టెన్ చెప్తారు ఫీల్డ్లోనే లోపలికి రావాలి, ఫీల్డ్లో. సో ఇప్పుడు ఎవరైతే 7 ప్లేస్ ఎక్స్ట్రా ఉంటారు కదా సార్, వాళ్ళు ఫీల్డ్లో రావాలి. క్యాప్టెన్ చెప్తారు నువ్వు వచ్చి ప్లేస్లో బేస్లో నువ్వు రావాలని వాళ్ళు చెప్తారు. బేస్లో వచ్చినాక మనం బేస్లో వచ్చినాక బయట ఉన్న ప్లేయర్ ఎవరైతే లోపడేస్తారో వాళ్ళ ప్లేస్లో ఫీల్డ్లో ఉండాలి అబ్బాయి. సో మనకు బాల్ త్రో చేసే డిస్టెన్స్ సార్ ఈ నీ నుంచి షోల్డర్ మధ్యలో వేయాలి. సో మనకు 1 టప్ బాల్ కూడా వేయచ్చు అక్కడ మనం పాస్ ఇచ్చే సమయంలో. ఈ డ్యూరేషన్ ఉంది సార్. ఇది ప్రతి గవర్నమెంట్ స్కూల్లో ప్రతి ప్రైవేట్ స్కూల్లో కూడా చాలా మంది లో బడ్జెట్ గేమ్ ఇది. ఏమన్నా నిగమ బీపీడీ కాలేజ్ ఉంది సార్, అక్కడ కూడా వాళ్ళకి డెమో ఇచ్చిన అక్కడ ఇచ్చిన సార్. అక్కడ మన స్ట్రెంత్ లేకుంటే బోర్డు మీద గేమ్ ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళు మళ్ళీ పిలుస్తాను, స్ట్రెంత్ వచ్చినాక పిలుస్తున్నారు వాళ్ళు వచ్చి ఒకసారి డెమో ఇవ్వరు.